పరిశుద్ధ దినపు ఆరాధనకు చేరువచ్చిన ప్రియులైన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు సిరితో గురిక లేదా గురి యొద్దక లేక ఊరి యొద్దక, సిరితో గురి యొద్దక లేదా ఊరి యొద్దక. ఊరి గురి రెండు ఒకేలాగా అనిపించినా రెండు పరస్పర విరుద్ధమైన వ్యతిరేకమైన గమ్యాలు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం అందరికీ సిరి తాలూకు సత్యాలు చాలా తెలియదు, సమృద్ధి తాలూకు సత్యాలు, ధనాపేక్ష డబ్బుకు సంబంధించినటువంటి ఆ సంపాదన తాలూకు సత్యాలు చాలామందికి ప్రపంచవ్యాప్తంగా మరి ముఖ్యంగా దేవుని పిల్లల్లో కూడా చాలామందికి తెలియదు కనుకనే మనం ఈవెన్ దేవుడికి ప్రార్థన చేసే ప్రతిసారి ఒకటి చేస్తాం. ఏమని? ఆ రోజు సొలొమోను గారి ప్రార్థన చేసినప్పుడు దేవుడి దగ్గర నువ్వు ఈ మనవి నువ్వు అడగలేదు, అందుకే నీ యొక్క ప్రార్థనను అంగీకరిస్తున్నాను అంటాడు. ఏ మనం అడగలేదట అంటే చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. 10-11 వచనాలు. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. మనము చేసిన ప్రతి మనవులు దేవుడికి రెండు రకాలుగా వెళ్తాయి. ఒకటి అనుకూలమైన మనవి, రెండు ప్రతికూలమైన మనవి. ఏమిటి దేవుడికి అనుకూలంగా ఉండే మనవి? 11వ వచనం చూద్దాం. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు నన్ను అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఒకవేళ అలా అడగకపోయి ఉంటే, అడిగిన వాటిలో ఏమి లేవట. మనం మాట్లాడుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఐశ్వర్యము లేదు. దేవుణ్ణి అడిగేటప్పుడు ఐశ్వర్యాన్ని అడిగితే అది దేవుడికి అంగీకారం కాదట. ఇదేంటండి ఇంత విడ్డూరంగా ఉంది? ఇప్పుడు మన బిడ్డలందరూ బాగా డబ్బున్న వాళ్ళు అవ్వాలని మనం అనుకుంటామా అనుకోవా? చెప్పండి. మనకంటే పేదవాళ్ళు ఉండాలనుకుంటామా? మనకంటే లేని వాళ్ళు ఉండాలనుకుంటామా? మన దగ్గర 1000 ఉంటే వాళ్ళ దగ్గర ఎంత ఉండాలనుకుంటాం? లక్షలు ఉండాలనుకుంటాం. లక్షలు మన దగ్గర ఉంటే వాళ్ళు కోట్లు ఉండాలనుకుంటాం. కోట్లు మన దగ్గర ఉంటే ఇంకా కోట్ల రూపాయలు సంపాదించాలి మనం అనుకుంటాం కదా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఐశ్వర్యాన్ని అడిగితే నాకు అది ఇష్టం కాదు అబ్బాయి అంటున్నాడు. మరొక విషయం, మహానుభావుడు సొలొమోను గారు దేవుడికి మనవి చేస్తూ ఇలా అడుగుతున్నాడట. మనకు ఆ గట్స్ ఉంటాయా అలా అడగడానికి? చూద్దాం, ట్రై చేద్దాం, ఉందో లేదో. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7-9 వచనాలు చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7-9 వచనాలు చూస్తే, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. రెండే. ఇంత జీవితం జీవించినటువంటి ఒక వ్యక్తి, ఒక మహనీయుడు ప్రపంచంలో సొలొమోను గారు అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనలాగా వైభవముతో బతికిన మరొక నరుడు ఈ భూమి మీద లేరు, రాడు కూడా. అంత అద్భుతమైనటువంటి జీవితం, అంత విలాసవంతమైన జీవితం, అంత రిచ్. ఆయన కళ్ళు ఏది చూస్తే అది అనుభవించేశాడట. అట్లాంటి వాళ్ళు ఎవడు ఉంటాడండి ప్రపంచంలో? ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. ఒకవేళ మనం ఎంతో
సాధించేసాం అనుకున్నోళ్ళు మీరు చూసిన ప్రతి ఒక్కరే సాధించుకోగలరా? నేను చూసిన ప్రతి ఒక్కదాన్ని సాధించుకోగలనా? అది ఎవడికి సాధ్యమేది కాదు, కానీ ఒక్కడికి సాధ్యమైంది. అటువంటి ఆయన 2 మనవులు చేస్తున్నాడట. ఏంటా మనవి అని అంటే, కిందికి వస్తే, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచు. అసలు ఈ తరహా ప్రేయర్స్ మనం చెయ్యం. ఏ రోజైనా దేవుడి దగ్గర నాయన వ్యర్థమైన వాటిని అబద్ధాన్ని నాకు దూరంగా ఉంచు అని అంటావా? ఒకవేళ ప్రార్థన చేసుకున్న ఏమంటావంటే, ప్రభువా పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు అబద్ధం ఆడతాను, కనుక్కోకుండా చూడు నాయన, ఎవడు పసిగట్టకుండా చూడు తండ్రి, ఏమన్నా ఉంటే నీకు నాకు కాస్త వాటా ఉంటుంది, నీ రుణం ఉంచుకోను, ఓ 100 కనకేస్తా. వ్యర్థమైన వాటిని అబద్ధాలని నాకు దూరంగా ఉంచి, ఇది మొదటి మనవి. తర్వాత రెండో మనవి అసలు సిసల్ది, పేదరికమునైనను. ఇక్కడ దాకా బాగానే ఉంటుంది. ఎక్కడ దాకా? పేదరికం ఇవ్వద్దు అనేది ఓకే, యాక్సెప్టబుల్. కానీ రెండోది చూసారా? ఏంటది? ఐశ్వర్యమునైనను వద్దు, ఇవ్వద్దు. ఎప్పుడైనా ఎవరైనా దేవా నాకు ఐశ్వర్యం ఇవ్వద్దు ఎవరన్నా ప్రార్థన చేశారా? నాకు ఐశ్వర్యమును ఇవ్వద్దు అని ఎప్పుడు ప్రార్థన చేసి ఉంటాం మనం. నాకు ఐశ్వర్యమే ముద్దు అని చేసి ఉంటాం తప్ప, నాకు ఐశ్వర్యమే ముద్దు అని అంటాం. కానీ నాకు ఐశ్వర్యం వద్దు నాయనా, ఇవ్వద్దు తండ్రి. ఉపవాస ప్రార్థనలు దేనికోసం? ఐశ్వర్యము రాకుండుటకై సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేస్తున్నావు రండి అన్నారు అనుకోండి. ఎవరన్నా వస్తాడా? నాకు వద్దంటున్నాడేంటి? ఎందుకు అని అంటే, ఆ ఐశ్వర్యం అనేటటువంటి దాని విషయంలో మనం అందరం ఏమనుకుంటున్నామంటే, దీని ద్వారా చాలా కంఫర్ట్స్ ఉంటాయి, డబ్బులు ఉంటే మనకు గౌరవం పెరుగుతుంది, మన మాటకు విలువ పెరుగుతుంది, మనం అనుకున్నవి సాధిస్తాం, మన సమస్యలను గట్టెక్కుతాం. దీని దగ్గర వరకే మనం ఆలోచన చేస్తున్నాం. కానీ దాని వెనక పొంచి ఉన్న ప్రమాదం నివురు గప్పిన నిప్పు లాంటిది. ఈ నివురు గప్పిన నిప్పు బయటకు ఎట్లా ఉంటుంది? బూడిదలాగా ఉంటుంది, పట్టుకుంటే కానీ తెలియదు లోపల కాల్చేసే నిప్పు ఉందని. సిరి విషయంలో గమనించండి, దీని షాక్ ఎలాంటిదని కొందరు చెప్తారంటే, కరెంటు షాక్ నుండి అయినా తేలుకోవచ్చట మనిషి, కానీ కరెన్సీ షాక్ అనే దాని నుంచి అసలు తేరుకోలేనట. ఎలాగో చెప్తాను మీకు. సిరి అనేది సమృద్ధి. మీకు ఒక డౌట్, ఇక్కడ మనకు డౌట్ ఏంటంటే, ఈ మాటలు వింటున్న వాళ్ళలో మనలో ఎవరైనా సిరిగలిగిన వాళ్ళు, శ్రీమంతులు, డబ్బులున్నోళ్ళు, ధనమున్నోళ్ళు లేరులే అని అనుకుంటూ ఉంటారు. సత్యం ఏంటంటే, మనం అందరం కూడా సిరిమంతులమే. ఎలాగ చెప్తాను మీకు అర్థం కాదు, ఎందుకంటే ఇది మనకు కాదు అనుకుంటాం. మైండ్ దయ్యం ఏం చెప్తాడంటే, ఏదన్నా ఒక టాపిక్, ఏదన్నా బైబిల్కి సంబంధించి ఒక విషయం జరుగుతుంది అనుకోండి, అప్పుడు వాడి మైండ్లో ఏం పల్పిస్తాడంటే, ఇప్పుడు సిరితో అన్నాం కదా అని అన్నగానే మైండ్లో మనకి ఏమనుంటుందంటే, అమ్మయ్య ఇది మనకు సంబంధించింది కాదు, ఎందుకంటే మనం డబ్బులు ఉన్నోళ్ళం కాదు అనుకుంటాం. సిరిగలిగినోళ్ళు అని ఎవరిని అనాలి, స్థితిమంతులని ఎవరిని అనాలి, ధనవంతులని ఎవరిని అనాలి అనేది మనకు తెలియదు. అన్నము వస్త్రము దానికి మించిన ప్రతి ఒక్కరు ధనవంతులే. అన్నము వస్త్రము కంటే మించి మన దగ్గర ఏమీ లేదా? నేను అడుగుతాను, చెప్పండి. కడుపు నిండా దొరకట్లేదా? కడుపు నిండా దొరుకుతుంది. ఇంకా చూడు, ఒకసారి డబ్బులు ఉన్నోళ్ళు స్థితిమంతులు అంటే ఎవరని దేవుడు కొన్ని హింట్స్ చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ఇవన్నీ మనకు తెలియాలి, ఎందుకంటే ఇటు మనం లోకంలోని కూడా దేవుడి మాటలు విడిచిపెడుతున్నాం కదా. విడిచిపెడుతున్నప్పుడు చాలామంది టైటిల్ చూసినప్పుడే నాకు సంబంధించింది కాదనుకుని వదిలేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఒకవేళ మీరు కూడా సంఘంలో ఉన్నోళ్ళు కూడా వదిలేస్తారేమో, జాగ్రత్త, ఇది ఎవరికి సంబంధించిందో అర్థం చేసుకుందాం. 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో 11వ వచనం చూద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక
నీ దేవుడైన యెహోవాను మరచి. ఏది దేవుడి మాటలను పాటించకపోవటమే దేవుడిని మర్చిపోయినట్టు. మర్చిపోకండి. దేవుని మరవటం అంటే నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోయిన. కొంతమంది అంటూ ఉంటారు, నేను చర్చికి రాకపోయినా, ఏమంటారండి, నేను చర్చికి రాకపోయినా దేవుడిని వదిలిపెట్టలేదు అంటారు. పక్కా మోసగాళ్ళు వీళ్ళు. అర్థమైందా? నేను ప్రార్థన చేయకపోయినా నేనేంటో నా దేవుడికి తెలుసు అంటాడు. నేను బైబిల్ చదవకపోయినా, నేను పరిచర్యకి రాకపోయినా, నేను ఇవ్వకపోయినా దేవుడికి దగ్గరలో ఉన్నా అంటాడు. అబద్ధమండి అది. ఎందుకనంటే ఆజ్ఞలు పాటించకపోవటం దేవుణ్ణి మరిచినట్లు. ఆజ్ఞలో ఏముంది? కొందరు మానుకొనుచున్నట్లు సంఘముగా కూడా కూడటం మానొద్దు అంటాడు. మనం ఒక్క వారం సంఘానికి వస్తే రెండో వారానికి గ్యారంటీ లేదు. రెండో వారానికి గ్యారంటీ లేని పరిస్థితులు అండి. ఏంటి ఈ పరిస్థితులు? ఎందుకు అనుకుంటున్నారు? ఆజ్ఞను, దేవుణ్ణి, అంటే మనల్ని నిత్యము మరవకుండా నిత్యము జ్ఞాపకములో ఉంచుకొని అన్నీ సమకూరుస్తున్న దేవుణ్ణి మర్చిపోతున్నాం. అంటే మర్చిపోవటం అంటే ఏదో కాదు, అర్థం మాట వినకపోవటమే. అదే ఉంది అక్కడ. ఏముంది అక్కడ? ఆ కట్టడలు, విధులు, ఆజ్ఞలను అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మర్చిపోతావు. దేవుణ్ణి మర్చిపోవడం అంటే ఏదో కాదో, దేవుడి ఆజ్ఞలను పెడచెవిన పెట్టడం. దేవుణ్ణి గణపరుస్తున్నాం, దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుడు అంటే నా ప్రేమ అంటే ఏంటి అర్థం తెలుసా అండి? ఆయన మాటలు వినటం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏదో రామకోటి రాసినట్టు రాసుకుంటూ పోవటం కాదు. ఐ లవ్ జీసస్ లేదా ఐ లవ్ గాడ్ అని. అర్థమవుతుందా? మాట వినేటువంటి వ్యక్తులు దేవుణ్ణి గుర్తుంచుకున్నట్టు, ఆయన ఆరాధిస్తున్నట్టు, ఆయన ప్రేమిస్తున్నట్టు, ఆయనకు విలువనిస్తున్నట్టు, ఆయన ఘనపరుస్తున్నట్టు. ఈ పరిస్థితులు అంటే దేవుడి మాటలు పాటించకపోవటానికి, దేవుడిని మర్చిపోవటానికి కారణం ఏంటట? కిందికి వస్తే రాయబడి చూడండి. కడుపారా తిని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇక్కడ ఈ మాటలు వింటున్న వాళ్ళు కడుపారా తినడానికి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్వశ్చన్ నంబర్ 1. కడుపారా తినడానికి అవకాశం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇప్పుడు తింటే ఉదయం తింటే మధ్యాహ్నానికి లేని వాళ్ళు బ్రదరు అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? మధ్యాహ్నం తింటే సాయంత్రం తిన్నోళ్ళు ఎవరైనా ఉన్నారండి? కింది చదువుతాం ఇంకా ఏమని చెప్తున్నాడు? ఇండ్లు కట్టించుకొని. ఇల్లు లేని వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా కట్టించుకోగలం. లేవా? ఆ కెపాసిటీ మనకు లేదా? ఆలోచించండి. ఇంకా ఏమున్నాయట? పశువులు, గొర్రెలు, మేకలు, సమృద్ధి, వెండి, బంగారు విస్తరించి నీకు కలిగినదంతయో వర్ధిల్లినప్పుడు. అంటే ముందున్న స్థితి కంటే వృద్ధిలోనికి వచ్చిందా లేదా మన పరిస్థితి? ఇంట్లో బంగారం ఉందా లేదా? వెండి ఉందా లేదా? గొర్రెలు కొనే కెపాసిటీ ఉందా లేదా? ఆలోచన చేయండి. ఇంట్లో పెళ్లి జరిగింది అనుకోండి, ఏం చేస్తాం? మన కెపాసిటీని బట్టి ఏం చేస్తామంటే చికెను అంటే కోళ్ళ పీకలు కోస్తాం. ఇంకా స్థితిమంతులు అనుకుంటే ఏం చేస్తాం? గొర్రెలు, పొట్టేళ్ళు తెప్పించి మరీ కోయిచ్చేసి పెట్టేస్తాం కదా. అంటే ఇది స్థితి అంటే, ఇది స్థిరి అంటే, ఇది ధనం అంటే. ఉన్నాయి మన దగ్గర అంతా ఏమున్నాయని లెక్కేసుకొని చూడండి, కనీసం తేలుతుంది మన పరిస్థితి ఏంటనేది. ప్రతి సంవత్సరం నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పరిస్థితి ఉంటుంది. ఈరోజు చూస్తే కొన్ని అంటే ఒక 1000 రూపాయలు తక్కువతో సంవత్సరానికి 10 లక్షల రూపాయల ఆదాయం తీసుకుంటున్నా. జీతం ఒక 1000 రూపాయలు తక్కువతో 10 లక్షల రూపాయలు జీతం, సంవత్సరానికి 10 లక్షలు సంపాదించారని నేను అనిపించింది. ఇంక పోయే కొద్దట రిటైర్మెంట్ అయ్యేటటువంటి టైముకి నెలకి 2 లక్షల జీతం అట. విన్నాను కదా, బాగుంది కదా. కనీసం నెలకు 2 లక్షల జీతం తీసుకుంటారు. 2 కావచ్చు, ఇంకా వీలైతే పరిస్థితులు అనుకూలంగా ఉంటే 3 అయినా కావచ్చట. ఏంటి నెల జీతం? అంటే ఉద్యోగస్తుడి పరిస్థితి ఇట్లా ఉంది. మిగతా వాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు లెక్కేసుకొని చూడండి, మీకు అర్థమవుద్ది మనం స్థితిమంతులో కాదని. కాబట్టి మీకు అందరికీ చెప్పొచ్చుది ఏంటంటే, ఇది మన పాఠమే, ఎవరికో కాదు. మనం ఎప్పుడైనా కానీ వాక్యం వినడానికి వచ్చేవాళ్ళు 4 రకాల వాళ్ళు ఉంటారు. ఒకటి విని విడిచిపెట్టేవాళ్ళు,
2 విని మార్కులు వేసేవాళ్ళు, 3 విని విమర్శించేవాళ్ళు, 4 విన్నదాన్ని బాగా పరిశీలన చేసి ఇది మన కోసం నాయన, ఇంతమంది ఉండగా దేవుడు మన కోసమే చెప్తున్నాడు, మారిపోదామని మారిపోయేవాడు. మీరు ఏ గుంపులో ఉన్నారో ఆలోచన చేయండి. విని విడిచిపెట్టే గుంపులో ఉన్నారా? విని మార్కులు వేసే గుంపులో ఉన్నారా? విని విమర్శించే గుంపులో ఉన్నారా? విని మారే గుంపులో ఉన్నారా? కాబట్టి ఈ పాఠం మనకు సంబంధించింది. మనకు కాదని ఎవరు అనుకోవాలంటే ఇప్పుడు పేదోళ్ళు అంటే ఏంది తెలుసండి? అన్నము వస్త్రానికి కూడా నోచుకునే వాళ్ళు పేదోళ్ళు. మధ్యతరగతి వాళ్ళు అంటే అన్నానికి వస్త్రానికి ఇబ్బంది లేనోళ్ళు. ధనవంతులు అంటే వీటికి మించి ఉన్నోళ్ళు. అంతే, ఇంకేమీ లేదు. రైట్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇది మన పాఠమే. అసలు సిరి మీద దృష్టి కలిగినటువంటి పరిస్థితి మనిషికి ఉంటే ఎట్లా ఉంటుందంటే, కొన్ని ఇంతకుముందు చాలా వాటిని చదివాం మనం. జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్గా నేర్చుకుందాం. కొన్ని క్యారెక్టర్లు తీసుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో, మోషే గారు జీవించినటువంటి కాలంలో. వాస్తవంగా మోషే గారు జీవించిన కాలములోనట మోషే గారిని మించినటువంటి ప్రభావం చూపిన వ్యక్తి ఈ భూ ప్రపంచంలో లేడటండి. ఒకానొక సర్వే చెప్పిన మాట ఏంటంటే, మోషే గారు జీవించిన కాలంలో ఇశ్రాయేలీలో కావచ్చు, ఇశ్రాయేలీయేతల్లో కావచ్చు, ఆయనకు మించినటువంటి గొప్ప వ్యక్తి, సెలబ్రిటీ, అందరినీ దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి, నాయకత్వ పటిమ కలిగినటువంటి వ్యక్తి, దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, నమ్మకమైనటువంటి వ్యక్తి ఇంకొకరు లేరట. ఎవరు సర్వేనో మనకేం అవసరం, దేవుడే స్వయంగా ఏం చెప్పాడు? మోషే నా ఇల్లు అంతట్లో. ఇల్లు అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని ప్రజల గుంపు, ఇశ్రాయేలీల సమాజం అంతా దేవుని ఇల్లు. దాదాపు 20 లక్షల మందిగా ఉన్నటువంటి వాళ్ళలో నంబర్ 1, 20 లక్షల మందికి ఆనాడు ఉన్నటువంటి సమాజంలో నంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. అటువంటి మోషే గారు జీవిస్తున్న కాలంలో జీవించిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయన పేరే బిలాము. బిలాము గారికి దేవుడు మోషే గారికి మించినటువంటి పవర్ ఇచ్చాడండి. ఏం పవర్ అనుకున్నారు? ఆయన్ని దీవిస్తే దీవెన వచ్చేస్తుందట, శపిస్తే శాపం వస్తుందట. మోషే గారికి కూడా లేదండి అది. మోషే గారికి కూడా లేదది. అంతటి ఘనమైన స్థితిని దేవుడిస్తే, నిజంగా చెప్పాలంటే అప్పుడు వాడు ఏమంటే అది జరిగిపోవడానికి వాడు ఏమన్నా దేవుడారా అంటారు. అప్పుడు అంటారు కదా, వాడు ఏమంటే జరిగిపోవడానికి దేవుడా. దేవుడికి ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి పవర్స్లో ఒక పవర్ ఇచ్చేసాడండి బిలాము గారికి దేవుడు. నువ్వు దీవెనిస్తే దీవెనే, శపిస్తే శాపమే అన్న పవర్ ఇస్తే, ఆ పవర్ని దేనికోసం వాడుకోవాలనుకున్నాడంటే పైసలు సంపాదించుకోవడానికి వాడుకోవాలనుకున్నాడు. బైబిల్లో బిలాము గారి కోసం చాలా అద్భుతమైన లైన్ ఉంది. దాన్ని చూద్దాం, జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. యూదా గ్రంథం చూద్దాం, యూదా పత్రిక చూద్దాం. కొత్త నిబంధనలో 11వ వచనం, 1వ అధ్యాయం ఉంటుంది కదా. యూదా పత్రిక చూద్దాం. యూదా పత్రిక 11వ వచనం ఏమని రాయబడింది అక్కడ చూడండి. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గం నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. అంటే మనిషిలో అండి నడిచిన వాళ్ళు ఉన్నారట. బిలాము నడిచిన మార్గంలో నడిచిన వాళ్ళు, కయ్యను నడిచిన మార్గం పరిగెత్తిన వాళ్ళు ఉన్నారట. కయ్యనిది నడకైతే బిలాముది పరుగు కూడా ఎటువంటి పరుగు అది? ఆతురతతో కూడిన పరుగు. ఒకసారి ఒక టెస్ట్ పెట్టారట. నేను ఆ టెస్ట్ పెట్టినటువంటి దాన్ని, ఆ స్టోరీ వినగానే నాకు గుర్తుకొచ్చింది బిలామే. ఏం స్టోరీ అంటే, ఒక దేశంలో ఒక రాజు దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒక పరీక్ష పెట్టాడట. ఏమనంటే, నా భూమిలోనే మిమ్మల్ని పరిగెత్తింపజేస్తా. నా భూమి ఎంత భూమి వరకు మీరు ఉన్నంత వరకు పరిగెడితే ఆ భూమి అంతా మీదే అన్నట్టు. ఇక ఇంత ఆఫర్ ఇస్తే మనిషికి ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు భూమి అంటే ఈరోజు ప్రపంచంలో క్రేజియస్ట్ ప్రాపర్టీస్, మంచి ఆస్తులు రెండే. ఒకటి భూమి, 2 బంగారం.
బంగారం లాంటి ఆఫర్ అంటారే, అది భూమి ఇచ్చడం. భూమి ప్రభుత్వం పంచుతోంది అని అంటే చూడండి ఎట్లుంటుంది జనాలు, తెలుసు కదా. ఎంత దూరం పరిగెడితే అంత భూమి ఇస్తానంటే ఒకడు డబ్బు బాగా దాని మీద ఆశ కలిగినటువంటి వాడు, అందరూ కూడా ఇక్కడ దాకా చాలే అని ఆగిపోయారండి. ఒకడు ఆగలే, పరిగెడుతూ 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 గుండె ఆగిపోయింది, చచ్చిపోయాడు. అంతవరకు పరిగెత్తిన భూమి ఇచ్చాడు కానీ అనుభవించడానికి ఈ పరిగెత్తినోడు లేడు. ఆతురముగా పరిగెత్తాడు. బహుమానం ఏమండి, బహుమానం మొదలు మంచిదా కాదా చెప్పండి? బహుమానం మంచిదా కాదండి? మరి ఎందుకు దేవుడు ఇలా అన్నాడు? బహుమానములో బిలాము కోరిన బహుమానం వేరయా. ఎందుకు ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించాడట. అది బహుమానంలో ఏ బహుమానం ఇది అంటే, బహుమానం నీతితో సంపాదించుకుంటే తప్పు కదా? కాదు కాదు, బహుమానం నీతితో సంపాదించుకుంటే తప్పు కాదు, కానీ దుర్నీతితో సంపాదించుకున్నాడు. నిజంగా ఈ బహుమానం కోసం, ఈ డబ్బు కోసం ఎంత పాతకానికి దిగబడ్డాడో తెగబడ్డాడో బిలాము. దానివల్ల ఏమైపోయిందో అర్థమైపోద్ది మనకి. సిరి మీద గురి కలిగిన పరిస్థితి ఉంటే ఎంతటి దారుణమైన ముగింపు ఉంటుందో బిలాము జీవితం మనకొక అద్భుతమైన సజీవ సాక్ష్యం. ఏం చేశాడు అని అంటే ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, మనకు అందరికీ తెలుసు. ఏమిటది? ప్రారంభంలోనే ఉంటుంది. ఇశ్రాయేలులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగి. ఇంతకు వెంటనే మోయాబురాన్ల పరిస్థితికి ఎట్లా వీళ్ళు లింకప్ అయ్యారంటే, ఎవరిది అంటే మోయాబు రాజు బాలాకు రాజు ఎంటర్ అయ్యాడు ముందే. ఇశ్రాయేలుని చూసి ఏం భయపడిపోయారంటే, ఒక ఎద్దు బీటిలో ఉన్న పచ్చిక మీద పడితే శుభ్రంగా, ఏది మనం గుండు చేస్తే షేవింగ్ వస్తుంది సార్ నున్నగా, అట్లాగా తినేస్తుంది ఎద్దు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, బీటి పచ్చిక మీద ఎద్దు పెడితే ఎలా ఉంటుందంటే శుభ్రంగా తినేస్తుంది. అట్లాగ ఉన్నారా నాయన ఇశ్రాయేలీలు, వీళ్ళని ఏమి చేయలేము అనుకొని ఒక పన్నాగం పడినాడు. వీళ్ళని మనం భౌతికంగా మనం ఎదుర్కోలేం, కానీ బుద్ధితో ఎదుర్కోవాలి, దుర్బుద్ధితో ఎదుర్కోవాలి. ఏం చేద్దాం? మనకు ఏమన్నా అడ్డదారులు ఉన్నాయని చూస్తే ఎవరు? బిలాము. అడ్డదారులు వెతికేటప్పుడు కనబడినాడు బిలాము. బిలాము కనపడినప్పుడు నిజంగా కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు ఈజీగా అర్థమైపోద్ది. ఏమనంటే, ఆ రోజు బిలాము దగ్గరికి వచ్చినప్పుడు చాలా ప్రయత్నాలు చేస్తారండి వాళ్ళు. ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి మనుషులు పంపిస్తాడు. తర్వాత ఎన్నెన్నో తాయిలాలు అన్నీ అయిపోతాయి. ఇంటడి వెండి బంగారం ఇస్తే కానీ ఇచ్చినా కానీ నేను దేవుడి మాటలను మేరనంటే, అరే నువ్వు నాకు ₹1,00,000 ఇచ్చినా కూడా నీ మాట విన్నా అంటే అర్థం ఏంటి తెలుసా? హింట్ ఇచ్చినట్టు. ఏమని? ₹1,00,000 ఇస్తే చూస్తావు అన్నట్టు. ఇంటడు వెండి బంగారాలు ఇస్తే కానీ నేను దేవుడి మాటలు మేరలేనంటే, హో నీ వాల్యూ, నీ టార్గెట్ అక్కడికి ఉందన్నమాట అని. మొత్తానికి ఈ బహుమానం పొందాలని చూస్తూ రావడం జరిగింది. ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు, దేవుడే అడ్డుపడ్డాడు. ఏం చేయాలి అన్న తర్వాత ఇదిగో ఈ మాస్టర్ ప్లాన్ వేశాడు. దేవుడికి నచ్చనిది వ్యభిచారం. వ్యభిచార కోపములోనికి ఇశ్రాయేలును దింపాలి. ఇలా దింపాలన్నటువంటి పరిస్థితుల్లోనే మోయాబు స్త్రీలను అక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ ప్లాన్ అంతా ఎవరిదో తెలుసా? బిలాముదే. ఎలా చెప్పగలరు మీరు? ఇదేం లేదే. అసలు ఎంతమంది చచ్చిపోయి తెలుసా అండి? 9వ వచనం చూద్దాం. 25వ అధ్యాయం సంఖ్యాకాండం 9వ వచనంలో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. దేవుడే కోరుండి చంపించేటట్టు చేయాలి. వెళ్ళి ఏం చేస్తే బాగుంటుంది అని మాస్టర్ ప్లాన్ ఎవరికి? బాలాకు రాజుకు నేర్పించింది ఎవరో తెలుసా? చూద్దాం. ప్రకటన గ్రంథానికి వద్దాం. 2వ అధ్యాయం 14వ వచనం. ఏమండి ఇక్కడ ఎవర్రా ఇలాంటి వాటన్నిటికీ
ఈ ప్లాన్ అంతా ఎవరిచ్చారు, ఎవరు చేయించారు అనేది మనకు తెలుసుకోవాలంటే సంఖ్యాకాండములో వచ్చిన ప్రశ్నకు జవాబు ప్రకటన గ్రంథంలో కనపడుతుంది. 2వ అధ్యాయము 14వ వచనం. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్టును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకుకు నేర్పిన బిలాము బోధ. అప్ప, బాలాకు రాజు అంటే మోయాబీల రాజు ఆయనకు నేర్పించాడట బిలాము. అరే, మా దేవుడి గురించి నీకంటే మాకే బాగా తెలుసు. ఆయనకు అస్సలు సహించిన పని ఏదన్నా ఉందంటే, వ్యభిచారం చేశారంటే తన ప్రజలను దేవుడే చంపేస్తాడు. నేను చంపటానికి, నేను శపించడానికి పోతూ ఉంటే అడ్డపడ్డాడు కదా, ఆయనే కోప్పడి తీసేయాలంటే ఇదిగో నా దగ్గర అద్భుతమైన ప్లాన్ ఉంది. బాలాకు రాజుకు నేర్పించిన బిలాము బోధ. ఇంత పాతకానికి దేవుని ప్రజల్ని వ్యభిచారానికి తిప్పడం, తర్వాత తద్వారా దేవుడి చేతనే చంపించేటట్టు చేయటం దేనికోసం? ఇదంతా దేనికోసం? బహుమానం, దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని కోరే కదూ. సరే, ఇంత చేశాడు కదా, ఇంత చేశాడు. ఆఖరికి ఏమయ్యాడు తెలుసండి? 31వ అధ్యాయం చూద్దాం. సంఖ్యాకాండం 31వ అధ్యాయము సంఖ్యాకాండము 8వ వచనం చూడండి. 8వ వచనం. చంపబడిన ఇతరులుగాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఎనీని, రేకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు మనోడు? ఎక్కడ జరిగింది యుద్ధం? 7వ వచనం చూడండి. మిద్యానీయులతో యుద్ధం జరిగింది. 7వ వచనంలో అది జరిగింది. ఇశ్రాయేలీలు మిద్యానీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. మిద్యానీయుల దగ్గరకు వచ్చాడు. ఎవరి దగ్గర ఉండాల్సినాడు? దేవుని సమాజం మధ్య, ఇశ్రాయేళ్ల మధ్య ఉండాల్సిన వాడు మిద్యానీయులతో చేతులు ఎందుకు కలిపాడు అంటే, దేవుణ్ణి ఎరుగనటువంటి విగ్రహారాధికులు, వ్యభిచారులతో ఎందుకు చేతులు కలిపాడంటే, పైసలు ఆశించి. అంటే ఒక ప్రవక్తగా మోషే గారి కంటే మించిన ఘనత కలిగిన వ్యక్తి సైతం ఎక్కడ తడబడ్డానికి అవకాశం ఉంటుందంటే సిరి విషయంలోనే ప్రియులారా. అందుకే ప్రపంచంలో విజేతలు పరాజితుల్ని దేన్ని బట్టి లెక్కేయచ్చంటే, డబ్బు మీద పిచ్చి కలిగిన వాళ్ళ కాదా? నేను అడుగుతున్న ప్రశ్న మరొకటి. ఇక్కడ ఎన్ని విన్నప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే, అయితే డబ్బును కలిగి ఉండడం తప్ప అంటే ఏమాత్రం తప్పు కాదు. ఆస్తిని కలిగి ఉండడం తప్పు కాదు, డబ్బులు కలిగి ఉండడం తప్పు కాదు, ధనవంతులు అవ్వడం కూడా తప్పు కాదు. ఏ తప్పు? దీని కొరకు పనికి మాలిన పనులు, దుర్మార్గపు పనులు చేస్తారే, అది తప్పు. దేవుడే కనుక మనకు అవసరం అనుకుంటే అన్నీ సమకూరుస్తాడు, అన్ని సమృద్ధులు ఇస్తాడు. ఎవరు అడ్డుపడ్డరు దేవుడు మార్గం తెరవాలని చూస్తే, సరళం చేస్తే. నీకు నాకెందుకు ఆత్రం? దానివల్ల ఏం పొందుకున్నాడు బిలాము? ఇస్కరియోతు గురించి మనం చాలాసార్లు మాట్లాడాం. అత్తరు ఎంత విలువో చెప్పాడు, కానీ అత్తరు ఎవరి మీదైతే పోయబడిందో ఆయన విలువ తెలుసుకోలేకపోయాడు. అత్తరు ఎంత తెలుసుకున్నాడు, కానీ కళ్ళ ముందే ఉన్నటువంటి ఆ జీవాధిపతి విలువ తెలుసుకోలేకపోయారు. దేన్ని బట్టిది? ఈరోజు సేవకులు కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది డబ్బు మీద ఆశతో సత్యాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. చెప్పవలసినటువంటి, నేర్పించాల్సినటువంటి నీతి బోధన ఎంతమంది పక్కన పెట్టేశారు, తొంగలు తొక్కేశారు. ఉన్న దానిని మసిపూసి మారేడుకాయ చేశారు. ఎందుకంటే ఏమన్నా మాట్లాడితే ఇచ్చే కానుకలు ఏమైనా పోతాయేమో, దశంభాగాలు పోతాయేమో అన్నటువంటి పరిస్థితుల మధ్య వాళ్ళ తప్పు చేస్తూ ఉంటే హెచ్చరించలేక, పాపం చేస్తూ ఉంటే సరిదిద్దలేక ఎన్ని పరిస్థితులకు తలొగ్గిపోతున్నారు. అలాగని సేవకుడు తీసుకోకూడదనేది కాదు నేను చెప్పే మాట. ఇది రావాలన్నటువంటి యావతో అసలు సత్యాన్ని, అసలు విషయాన్ని, లోకానికి, సంఘానికి రావాల్సిన క్షేమాన్ని మరిస్తే ఎట్లా? ఆలోచించండి పిల్లరా. ఈ సమృద్ధి కోసం ఆరాటపడినటువంటి బతుకులు ఎంత దారుణంగా తయారైపోయాయంటే, ఈవెన్ ఇది పెళ్ళిలో, అన్ని విషయాల్లో, ఘనమైన వివాహంలో కూడా ఏమొచ్చి
కూర్చుంది ప్రధాన పాత్ర తెలుసా మీకు? నాకు తెలిసిన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక దైవజనుడు ఉన్నాడు. అబ్బాయికి పెళ్ళి కాలేదు, ఇంకా 31 సంవత్సరం పూర్తయి 32 ఏళ్ళు వచ్చాయి. ఒక మంచి సంబంధం, బిడ్డ అద్భుతమైనటువంటి బిడ్డ. కాకపోతే అమ్మ లేదు, నాన్న లేడు, డబ్బు లేదు. బంధువుల దగ్గర పెరుగుతోంది. ముచ్చల్లాంటి బిడ్డ. రూపానికి రూపం ఉంది, భక్తికి భక్తి ఉంది. సంబంధానికి పోయి కేవలం డబ్బు లేదు అన్న ఉద్దేశంతో పక్కన పెట్టేశాడు సంబంధాన్ని. ఎందుకో తెలుసా? దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఒరేయ్ నాశనం చేయకండి దీన్ని, ఈ వ్యవస్థని, ఈ వైవాహిక వ్యవస్థని, కలకాలం ఉండే బంధాలని డబ్బుతో కల్మషం చేయకండి. ఎంతకాలం ముందు చెప్పాడు తెలుసండి? 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు హెబ్రీలకు రాస్తూ 13వ అధ్యాయము 5వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. 4వ వచనంలో వివాహం గురించి మాట్లాడుతూ 5వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు తెలుసండి? పెళ్ళి దగ్గర చెప్తున్నాడు. పెళ్ళిలో సమస్యలన్నీ లేదా పరిస్థితులన్నీ, సంబంధాలన్నీ దేంతో ముడిపడి ఉంటాయి అనుకుంటున్నారు? ఫస్ట్ ప్రియారిటీ డబ్బు. ఇప్పుడు అమ్మాయి గుణవత కాదని చూడట్లా, ధనవత కాదా. గర్భవతి అయినా పర్లేదు, కలిసి వచ్చే కాలానికి నడిసి వచ్చే కూతురో కొడుకో అన్నంత దారుణానికి దిగబడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు గతం ఎట్టున్నా పర్లేదు కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు బాగుండాలి. ముందు బాగలేని వాళ్ళు ఇప్పుడు బాగుంటారా? ఎంత అవకాశం ఉండొచ్చు? ఇవన్నీ చెప్తున్నారండి. డబ్బులు ఉండాలి, పైసలు ఉండాలి. నాకు తక్కువైతే ఇది కుదరదు, ఇన్ని లక్షలు కావాలి, ఇన్ని కోట్లు కావాలి. ఒక సామాజిక వర్గంలో పెళ్ళి కావాలంటే ఈ మధ్యకాలంలో మాకు తెలిసిన ఒక 2 టీచర్లు, అమ్మ నాన్న 2 టీచర్లు కూతురికి పెళ్లి చేశారు. సింపుల్ కట్నం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 1 కోటి రూపాయల కట్నం, 2 కేజీలు బంగారం. కేజీ బంగారం ఎంత ఉందో తెలుసు ఎప్పుడు మీకు? కేజీ తులం అంటే తులం తెలిస్తే మనకు అర్థమైపోతుంది, లెక్కేసుకోవచ్చు. 80,000 పైన ఉంది ఆ తులం. అంటే దాదాపుగా 85 లక్షల రూపాయలు పడుతుంది కిలో బంగారం ఇప్పుడైతే లెక్కల ప్రకారం. అంటే అదొక 2 కోట్లు దాదాపు. చేతికి ఇచ్చిన డబ్బు 1 కోటి రూపాయలు, పెళ్లి ఖర్చు సింపుల్గా 1 కోటి. వీళ్ళిద్దరు ఎంత కాలంగా సంపాదించిందంతా దానికోసం అనమాట. ఇలా ఉన్నారు ఈ లోకంలో సంబంధాలు, పరిస్థితులన్నీ ఇట్లా. ఎందుకనంటే వాళ్ళు ఎలాంటోళ్ళు, ఎట్లాంటి పరిస్థితులు అవన్నీ మాకు సంబంధం లేదు. పైసలు ఇస్తే అన్నీ మాఫీ, పైసలు ఉంటే అన్నీ మాఫీ అనే పరిస్థితికి వచ్చారు. ఎందుకు ఈ పరిస్థితి? ఇశ్రాయేలీలు కూడా దేవుడు సమృద్ధి ఇచ్చింది ఎందుకనంటే మీరు సంతృప్తిగా దేవుడు నా మీద భక్తి చేయడండిరా అని చెప్పి, మీకు మిగతా వాళ్ళలాంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా ఉండి బతకండిరా అని చెప్పి. కాకపోతే మనోళ్ళు ఏం చేశారట? మర్చిపోయారట. కడుపు నిండిన వాడు ఎలాంటి మాటలు మాట్లాడతారో ఆ రోజు ఫరో రాజు అన్నాడు, అయ్యా మా ప్రజలను పంపించండి మా దేవుడిని ఆరాధించుకోవడానికి, ఉత్సవం చేయాలి అని అంటే అన్న మాట ఏంటి? ఏమాట అన్నాడు? నిర్గమకాండం 5వ అధ్యాయము ప్రారంభ వచనం. నిర్గమకాండము 5వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు. మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుడి, ఉత్సవం చేయటానికి నా జనులను పోనిమని ఆజ్ఞాపించున్నాడు అనిది. అప్పుడు ఫరో అంటున్నాడు చూడండి, నేను అతని మాటలు విని ఇశ్రాయేలును పోనించుటకు యెహోవా ఎవడు? అసలు దేవుడు ఎవడు అనే మాట ఎప్పుడుకొస్తా తెలుసా? అసలు దేవుడు బాగా ఉన్నప్పుడు. మీరు దేవునికిని సిరికిని దాసులై ఉండనేరడు. నాకు వద్దు తండ్రి ఐశ్వర్యం అని ఎందుకు అడిగాడు తెలుసా? అప్పుడు మనం చదివామే సామెత గ్రంథం 30వ అధ్యాయంలో, ఎక్కువైన ఎడల యెహోవా ఎవడు అని అంటాను నేను. దేవుడు ఎక్కడ ఉన్నాడు రా? పైసామే
పరమాత్మ. ఎక్కడున్నాడు పరమాత్ముడు? నా అకౌంట్ బ్యాలెన్స్లో ఉన్నాడు, నా బీరువాలో ఉన్నాడు, నా జేబులో ఉన్నాడు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం. మగవాళ్ళకి ఎవరో జోబులు కుట్టేవాళ్ళు చాలామంది అంటారు, కానీ వాస్తవంగా అది ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు చూసినా కుడి చెయ్యి మనం వాడతాం కనుక కుడి చెయ్యి ఎక్కడ పోద్ది? కామన్గా ఎడమ చెయ్యి వైపు పోద్ది. కాకపోతే దీన్ని ఎట్లా ఆలోచన చేసి చెప్పారంటే డబ్బు గుండెకి దగ్గరగా ఉంది, ఏర్పాటు చేసుకుంటారట. మరి పర్సులో పెట్టుకొని జేబుల్లో కింద జేబులో పెట్టేసుకుంటారు, మరి దాన్ని ఏమంటారు? అసలు హృదయం అంట మనసు అంతా అక్కడే ఉంటుంది. అందుకే దేవుడు డబ్బు మీరు పైన దాచుకోండి ఎందుకు చెప్తారు తెలుసా? అక్కడికి పోద్ది మనసు అని. మనసు పరలోకం మీద తిరుగుతుంది అనే పరసంబంధమైన వాటి మీద తిరుగుతుందని. అందుకే సిరి పెరగటం తప్పు కాదు. ఎంత సంపాదించాడు తెలుసా మహనీయుడు దావీదు గారు? ఆఖరిగా ఈ మాటలు కన్క్లూడ్ చేసి నేను వదిలేస్తాను. దావీదు మహారాజు గారు ఎంత సంపాదించారంటే తను సంపాదించిన దాంట్లో ప్రపంచంలోనే ఆనాటిలో వింతల్లో గొప్ప గొప్ప ఎక్స్పెన్సివ్ ఖరీదైనటువంటి దేవాలయం కట్టే అంత సంపాదించాడు. ఎవరు? దావీదు మహారాజు గారు. కానీ ఇంత సంపాదించిన వాడు ఏమన్నాడు తెలుసా? ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. ఇలా కూడా బతకొచ్చండి. ఓయ్, సిరి ఉరికి మాత్రమే కాదు గురికి కూడా సిరితో చేరచ్చు అని నిరూపించాడు మహనీయుడు. ఇదే మనకు కావాల్సింది. 7వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం నుండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిదయా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొక 103వ కీర్తన రాసింది ఎవరనుకుంటున్నారు? దావీదు మహారాజు గారు రాశారు. నేను ఈ విధంగా హెచ్చించబడి ఉన్నారండి, నువ్వే కారణం నాయన. మాట డైలాగు చెప్పి కాదు, మనం కూడా అంటాం. ఇక్కడ దావీదు గారికి మనకి డిఫరెన్స్ ఏంటంటే, ప్రభువా మేము ఈ స్థితిలో ఉన్నామంటే నువ్వే కారణం అంటావు. బాగునే ఉంది. పాటలో ప్రార్థనలో చెప్తావు, పాటలో పాడతావు. స్టీవెన్ సర్ గారు రాసిన పాట ఒకటి ఉంది, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కాదయ్యా, ఇంతకు నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను ఉంచుటకని. పాట పాడతాం, ప్రార్థనలు చెప్తాం. కానీ గుర్తుంచుకోండి, సమృద్ధితో సర్వశ్రేష్ఠుడైన దేవుడి మహిమ కొరకు దానిని వాడాలి. అది దావీదు గారు కష్టకాలంలో 40 సంవత్సరాలు సంపాదించిందంతా ఎక్కడ పెట్టాలనుకున్నాడు. ఆయన కూడా మనకన్నా ఒక భార్య 2-3 పిల్లలు ఉంటారు అంతే. ఆయనకు 6 మంది భార్యలు, దావీదు గారికి 6 మంది భార్యలు, కడుపు నిండా పిల్లలు, ఒక్కొక్క భార్యకు 2-3 పిల్లలు. అంతమంది పిల్లలు, అంతమంది భార్యలు కలిగిన వాడు కూడా సంపాదించింది నా దేవుడి మహిమ కోసం వాడాలనుకున్నాడే. అది కృతజ్ఞత. సమృద్ధి అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడంటే గుర్తుపెట్టుకోండి, విస్తరిస్తున్నాడంటే, ఆస్తి పెంచుతున్నాడంటే, అనుకూలతలు కలగజేస్తున్నాడంటే దీంతో నా సేవ జరిగించరా అని. ఎందుకంటే ఈ ప్రపంచంలో దేనికోసం పెట్టుబడి పెట్టినా పెట్టకపోయినా, చదువుల కోసం లక్షల మంది పెట్టేస్తుంటాం. వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయో లేదో గ్యారంటీ లేదు. మన అయిన వాళ్ళ కోసం వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు శ్రేష్ఠులు, లేదా మనకు కావలసిన వాళ్ళు అని చెప్పేసి మనం దారిపోస్తూ ఉండొచ్చు. భవిష్యత్తులో వాళ్ళు ఏమైపోతారో చెప్పలేం. కానీ ఒకటి మాత్రం నిజం గుర్తుంచుకోండి, దేవుడిలో ఒక చిన్ని చన్నీళ్ళు, గిన్నెడు చన్నీళ్లను మనం సాకారం అందించిన దేవుడి సేవలో ఆ ఫలం పోదు. నీ సత్క్రియలు, నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థముగా దేవుడి సన్నిధికి చేరినాయి. కొర్నేలి అని చెప్పినట్టు రేపు నీ పేరు నా పేరు కూడా దేవుడు గుర్తుంచుకుంటాడు. మనము చేసినటువంటి ఈ సేవను మరచడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. కనుక ప్రియులారా, ఇదిగో ఈ ఉన్నటువంటి ఈ సమృద్ధి ద్వారా కూడా సిరితో గురికి కూడా చేరచ్చు. దావీదు గారిలాగా అరిమత యోసేపు ఉన్నాడు కొత్త నిబంధనలో. ఎంత అద్భుతమైన రీతిలో యేసు ప్రభువు యొక్క నిష్క్రమణం, ఆయన యొక్క యూదుల ఆచారము చొప్పున సుగంధ ద్రవ్యాలతో ఆయన దేహాన్ని సిద్ధపరిచి తాను తొలిపించుకున్న సమాధి, వాస్తవంగా సమాధి ఆయన కోసం ఏర్పాటు చేసుకున్నది. అది ఆయన
ఉంచబడ్డానికి ఏర్పాటు చేసుకున్నది. యాదృచ్ఛికంగా యేసు ప్రభువుని ఉంచాడు అక్కడ. అంటే డబ్బులు ఉన్నవాడు దేనికోసం సిద్ధపడుతున్నాడు తెలుసా? సమృద్ధిలో ఉన్నవాడు గురికి వెళ్ళాలి, దేశమంతా ఇచ్చేస్తాను నేను అబ్రహాం అని అంటే, అబ్రహాం గారు ఏం చేశారు? షాపింగ్ కాంప్లెక్స్లు మొత్తం అంతా ప్లాన్ చేసేద్దాం, కమర్షియల్ ప్లానింగ్లో ముందుకు పోదాం అనుకోలేదు. ఆయన పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాయట. ఆయన మన తండ్రి, మనం చెప్పుకుంటాం, ఆయన చెప్పుకోగలడా? అయ్యా అబ్రహాం గారా, ఇప్పుడు తండ్రివైన అబ్రహామా అన్నాడు. ఇక్కడ అగ్నిజ్వాలలో పోయినోడు కూడా, ఆ అగ్నిజ్వాలలో పోయినోడు కూడా తండ్రి. అయినా నెమ్మది పొందుతున్నటువంటి లాజరుకు తండ్రే. కాకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ఇచ్చిన సమృద్ధితో కలిగి ఉండడం తప్పు కాదు, కానీ దీనిని సరైనటువంటి విధానంలో దేవుడి పైన కృతజ్ఞత కలిగి, ఆ కృతజ్ఞత కార్యాల్లో చూపించి, రక్షణ లేనటువంటి ఆత్మలు రక్షించటానికి దాన్ని వాడగలిగి, రక్షించబడిన ఆత్మలను మరింత దేవుళ్ళో బలపరచటానికి, నామకార్థులైన వాళ్ళని నమ్మకస్తులుగా చేయటానికి దాన్ని ధారపోయాలి. అది కలిమితో లేదా సిరితో గురికి చేరటం. అలా దారపోసే అనేకులు గురికి చేరారు, కానీ దాన్ని ఇంకా సంపాదించుకోవాలని దాని మీదే దృష్టి సారించి ఉరికి చేరినటువంటి బిలాము లాంటి వాళ్ళు, ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మెట్టుకు ఏ స్థితిలోకి వెళ్ళగలం? ఇటు సిరితో గురికా లేదా ఊరిక అనేది మన చేతుల్లోనే దేవుడు వదిలిపెట్టాడు. పిల్లరా, వచ్చే వారం లేమి విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్త వహించాలో నేర్చుకుందాం. ప్రార్థన చేద్దాం.